గడిచిన 10 ఏళ్ల కాలంలో వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పు, హైదరాబాదు నగరంలో వచ్చిన మార్పు, గ్రామీణ తెలంగాణలో రోడ్లు, తాగునీరు, చెరువులు ఇలాంటి సానుకూల అనుకూల అంశాలు కూడా ఉన్నాయి కదా. మీలాంటి వాళ్ళంతా ఎందుకోసమని ప్రశ్నను మాత్రమే ఆశ్రయించి సమాధానాన్ని ఎందుకు వదిలేస్తున్నారు? కళ్ళ ముందు జరిగిన కొన్ని మార్పులను ఎందుకు మీరు పక్కకు పెట్టేస్తున్నారు? ఇప్పటికీ కేసీఆర్నే ఎందుకు అంటున్నారు అనేది ప్రశ్న. గత 10 ఏళ్ళలోనే మీరు ఉదాహరణ చెప్పి హైదరాబాద్ గురించి మాట్లాడారు కదా. హైదరాబాదు ఇప్పుడు కాదు డెవలప్ అయింది, నిజాం టైం నుంచే ఇక్కడ ఉన్నది కదా. నిజాం టైం డీఇండస్ట్రియలైజ్ అయింది, ఇంకా ఉల్టా. ఇది చంద్రబాబు వచ్చిన తర్వాత డీఇండస్ట్రియలైజేషన్ అనేది ప్రపంచము ఇలా ఈ 10 ఏళ్ల కింద కూడా సాఫ్ట్వేర్ స్టార్ట్ అయింది ఇక్కడ. ఓపెన్ స్కై పాలసీస్ వచ్చిన కాడికెళ్ళే హైదరాబాద్ ఒక అద్భుతమైన కేంద్రం. భారతదేశంలో ఇంత అద్భుతమైన వెదర్ ఉన్న ప్లేస్ ఇంకొకటి లేదు. నువ్వు ఢిల్లీ చూసుకొని, బాంబే చూసుకొని, మీరు ఎక్కడ చూసినా కానీ ఈ హైదరాబాద్ అనేది ఒక బ్యూటిఫుల్ ప్లేస్. ఈవెన్ లింగ్డో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి అతను చెప్పిండన్నట్టు, నేను హైదరాబాద్ మొత్తం ఆయన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్ళి వచ్చిన ఆయనే. నేను ఒకసారి ఇద్దరం వక్తగా పోతే ఆయన మాట్లాడుకుంటూ చెప్తున్నాడు, నేను దేశం మొత్తంలో ఎక్కడ షిఫ్ట్ అయిదామని చూసుకొని 2 ప్లేస్లు జీరో చేసిన. ఒకటేమో బెంగళూరు, ఒకటి హైదరాబాద్. దానికన్నా నాకు హైదరాబాద్ ది బెస్ట్ ప్లేస్ అనిపించింది. కమ్యూనికేషన్ కావచ్చు, పబ్లిక్ లవబుల్ పీపుల్ కావచ్చు. అట్లా అందుకనే అందరూ ఇక్కడ హైదరాబాద్ సైడ్ వీణ కొత్తగా వచ్చి చేసింది ఏం లేదు. అది ఎప్పటి నుంచో ఉన్నదాన్ని ఇంకా ఇలా అడ్వాన్స్డ్ అవుతున్నది. ఇలా 90sలో బయటికి పోయిన వాళ్ళందరూ కూడా అక్కడ బయట దేశాలలో పైసలు సంపాదించి అది ఇక్కడ పంపించి ఇక్కడ డెవలప్ అయ్యేటందుకు వాళ్ళు కూడా తోడ్పాటు జరుగుతున్నాయి. ఇక్కడ వీళ్ళు వచ్చిన తర్వాత భూములు అమ్ముకునుడు ఇవన్నీ స్టార్ట్ అయినాయి. కొంత ఇప్పుడు ప్రాజెక్ట్ మీరు అగ్రికల్చర్ గురించి అనుకుంటారు. ఓకే, అగ్రికల్చర్ గొలుసు చెరువులు కొంత వాటర్ లెవెల్స్ కొన్ని ప్రాంతాలలో పెరిగినాయి కావచ్చు, కానీ విపరీతమైన అవినీతితో కూడుకున్నటువంటి పాలన జరిగింది దాంట్లో కూడా. అది ప్రాపర్గా జరిగేది ఉంటే ఇవన్నీ క్వశ్చన్సే ఉండకపోవు కదా. ఈ భూములు విపరీతంగా ఎక్కడ చూసినా కుంభకోణాలు. అసలు రైతులు ఎక్కడ ఏ భూ పోరాటాలు ఇక్కడ జరిగినాయో అక్కడ ఈయన వచ్చి ధరని తీసుకొచ్చేసి రైతుల వాళ్ళ సొంత భూమి కూడా ఎప్పుడో 50 ఏళ్ళు 60 ఏళ్ళ కింద భూములు వదిలిపెట్టిపోయి చిన్న కాగితాల మీద సంతకాలు పెట్టిపోయిన వాళ్ళు కూడా ఎప్పుడైతే కబ్జా కాలం మొత్తం తీసేసిండో, ఓనర్షిప్ మొత్తం ఎప్పుడో 50 ఏళ్ళు 60 ఏళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళ పేరు మీద భూమి ఉన్నదని చెప్పి లాస్ట్ 10 years మొత్తం రైతులను, చిన్న రైతులను మొత్తం సర్వనాశనం చేసేటువంటి కుట్ర జరిగింది. ఈవెన్ నక్సలైట్ ఉద్యమాలు వచ్చిన తర్వాత కొందరు వెళ్ళిపోయి భూములు పంపకాలు జరిగినటువంటివి కూడా అవి మొత్తం తీసుకొని 10 లక్షల ఎకరాలు సాయుధ పోరాటం తర్వాత కమ్యూనిస్టులు తీసుకొని పేదలకు ఇచ్చినటువంటి భూములు ఎట్లయితే మళ్ళా వీళ్ళు దొరల భూస్వాములు ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ పల్లెల మీద పోలీస్ యాక్షన్ తర్వాత వచ్చిండ్రో ఆ భూమి ఎట్లయితే అప్పుడు జరిగిందో మళ్ళీ వాళ్ళందరికీ వెళ్ళిపోయిందో, ఇప్పుడు మొన్నటి కూడా ఈ భూములన్నీ మొత్తం అట్లా పోయినాయి. ఇన్ని రోజుల పోరాటాల తర్వాత కూడా అక్కడక్కడ వాటర్ లెవెల్స్ ఇంక్రీజ్ కావచ్చు. దాన్నే మాట్లాడాలి ఎందుకనంటే ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నోళ్ళు ఇంకా 1000 ఎకరాల కాడికి పోయింది. ఇప్పుడు పెద్ద గ్యాప్ పెరిగింది వాళ్ళకు మధ్యలో. పూర్కున్న రిచ్కు చాలా విపరీతమైన గ్యాప్ పెంచే స్థితి గత ప్రభుత్వం వాళ్ళు చేసింది. అంటే మీరు గడిచిన 4-5 సంవత్సరాలుగా మొదటి 5 ఏళ్ళు ఏం మాట్లాడలేదు. 2వ టర్మ్ బీఆర్ వచ్చినాక మీలాంటి వాళ్ళు మాట్లాడడం ప్రారంభమైంది. నేను ఫస్ట్ నుంచే మాట్లాడుతున్నాను. ఓకే, అయితే ఇక్కడ అప్పుడు అన్నారు ఇప్పుడే కానీ మొన్ననే కట్టే ఇంకా ఈయనద్దా వాడు పెద్ద కావద్దా, కుల్ల కట్టద్దా, పెద్ద కావద్దా, ఇదంతా 9 నెలలు కూడా కాలే, ఇట్లా వాడు పుట్టేటందుకన్నా 9 నెలలు అయితే మీరు 9 నెలలు కూడా ఆగుతలేరేందని చెప్పని చెప్పిండ్రు. మరి మార్పు అనేది మొదటి నుంచే రావాలి కానీ అది జరగలేదు కాబట్టి మేము ఫస్ట్ నుంచి ప్రశ్నించుకుంటూ వచ్చినాం. కానీ ఇక్కడ ఇప్పటికి మరి కేసీఆర్ను ఎందుకు అంటున్నారు? సందర్భం వచ్చినప్పుడు ఇప్పటికి కేటీఆర్ను క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు కదా, ఎందుకు? ఇప్పుడు లేరు కదా పవర్లో లేకున్నా ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళు ఈ పొలిటికల్ గ్యాప్ను వీళ్ళు అంతకుముందేదో మంచిగా చేసినట్టు మళ్ళీ వీళ్ళేదో శ్రీరంగ నీతులు చెప్పినట్టుగా చేస్తుంటే ఇది కాదు, వీళ్ళు చేసింది కూడా గదే పని అని చెప్పేది. అందుకే చెప్తున్నాం బరాబర్. రేపు మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు పెనంలోకి వెళ్ళిపోయి పొయ్యిలో పడ్డామని చెప్పినాం మొన్నదాకా. ఇప్పుడు పొయ్యిలోకి వెళ్ళిపోయి మంటలు పడ్డాం రా నాయన అనే కాడికి వచ్చింది. ఇప్పుడు పెద్ద మంటలు గంగాలంలో పెట్టిన మంటల కాడికి వెళ్ళి వచ్చింది. అది మళ్ళీ పోతే మళ్ళీ ఆ పొయ్యే నయం అనే కాడికి మళ్ళీ జనాలు ఆలోచించకుండా వాళ్ళు చేసిన దుర్మార్గాలు కూడా ఇప్పుడు దొంగ అనొద్దు. నువ్వు చేసిన దొంగతనం కనుక నోరు మూసుకొని కూర్చో, నీ కాన్సెన్సీ ఏమైనా ఉంటే డెవలప్మెంట్ చేసుకొని కూర్చో. ఇలా భూముల గురించి మాట్లాడుతారు కదా. ఇదే ఇప్పుడు మీరు అన్నదే చూద్దాం. యూనివర్సిటీ భూముల గురించి మాట్లాడదాం. ఇది పెద్ద లొల్లి అవుతున్నది ఇప్పుడు హాట్ కేక్ లెక్క. ఆయన అన్నాడు యూనివర్సిటీకి కింద 100 ఎకరాలు ఎందుకు రాబాయి, ఆ ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటా 100 ఎకరాలు ఎందుకు, 50 ఎకరాలు ఉంటే చాలని. ఆయన ఉండే ఫామ్ హౌస్ ఏమో 100,000 ఎకరాలు ఉంటాయి వాళ్ళకేమో 1000 ఎకరాలు కావాలి. ఒక్కడు ఉండేటందుకు, ఒక కుటుంబం ఉండేటందుకు, ఒక్కడు విలాసాలు చేసేందుకు 100 ఎకరాలు వాళ్ళకి అవసరం అయితే కొన్ని వేల మంది చదువుకునేటువంటి విశ్వవిద్యాలయాలకేమో ఈయన ఇది గంత భూమి ఎందుకు, దాన్ని ఇటు తీసేస్తా, వానికిస్తా వీనికిస్తా అని మాట్లాడి కథలు పడ్డారు కదా. ఇప్పుడు వాళ్ళే వచ్చి
మళ్ళా అంతకుముందు కంచెషన్ వేసినట్టు ఇప్పుడు మళ్ళీ వాళ్ళే మళ్ళీ ఉల్టా నీతులు మాట్లాడితే ఇది ఎక్కడ కథ. ఇప్పుడు హెచ్సియుది మింగేద్దామని వాళ్ళు చూడలేదా? హైదరాబాద్లో దాదాపు 56-57 చెరువులల్లా ఇల్లీగల్గా కేటీఆర్ పార్ట్నర్గా ఉండి కన్స్ట్రక్షన్స్ చేసినటువంటి భూములని చెప్పి లెక్కలతో సహా బయట పెడితే ఒక్క దాంట్లో కూడా ఈ ప్రభుత్వం కూడా పోయి దాన్ని ఆప్తలేవు. ఉట్టిగా దాన్ని కథలు పెట్టిరు, హైడ్రా గిడ్రా అని చిన్న డ్రామా ప్లే చేసిరు, వీళ్ళు కూడా లావాదేవీలు తీసుకొని సైలెంట్ అయ్యారు. అందుకనే ఎవరు ఏ పాపం చేస్తున్నాడు అనేది ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చేస్తున్నాం. మొన్న దామగుండం సంగతి చూసుకుందాం. దామగుండంలో మూడు రాజకీయ పార్టీలు, 2 నదులు అక్కడికి వెళ్ళి పుట్టిన నదులు, అది బోనియొద్దు, పెద్ద అటవీ ప్రాంతం అక్కడ, ఇంతకన్నా ఎక్కువ ఇప్పుడు హెచ్సియు కన్నా చాలా పెద్దది అది. దాని మీద పోయి పాదయాత్రలు చేసి అక్కడ మొత్తుకొని చేసినా కానీ అన్ని రాజకీయ పార్టీలు వచ్చి కూర్చున్నాయి ఆడ. ఇలా హెచ్సియులు ఈ స్టూడెంట్స్ విపరీతంగా చేశాక ఢిల్లీ యూనివర్సిటీ దేశం మొత్తం ఒక అటెన్షన్ వచ్చే వరకు ఇది పెద్ద ఇష్యూ అయింది. రాడార్ కేంద్రం దాని గురించి మరి వీళ్ళు ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు అప్పుడు కూడా మాట్లాడక మేమంతా పోయి తిరుగుతున్నప్పుడు మమ్మల్ని మా బోటోలు అన్నారు వాళ్ళు, ఏంది దేశద్రోహులని మాట్లాడు, కసబులు వీళ్ళని చెప్పి మాట్లాడారు బీజేపీ వాళ్ళు వీళ్ళంతా కలిసి. మరి వీళ్ళు అన్ని పార్టీలు కలిసే ఉన్నాయి కదా అందులో. ఎట్లొస్తుంది ఇప్పుడు రాడార్ కేంద్రం? అక్కడనే ఎందుకు పెట్టాలి? ఒక అటవీ ప్రాంతం, అనంతగిరి కా హవా 1 లాఖ్ కా దవా అని చాలా ఫేమస్. అరే వీనికి బుచ్చనక ఏంది గండిపేట నీళ్ళు పడ్డారు అనేది వెనకట ఇట్లా వస్తే పృథ్వీరాజు గండిపేట నీళ్ళు పడ్డారు అని. ఎందుకంటే అక్కడ ఒక రేర్ మూలికలు ఉన్నటువంటి ప్రాంతంలో వర్షం పడితే అవి వచ్చి గండిపేట నిండితే ఆ గండిపేట నీళ్లు హైదరాబాద్ జనాలు తాగేది, హైదరాబాద్ సికింద్రాబాద్ జనాలు తాగేది, ఓల్డ్ సిటీ వాళ్ళంతా. సో అట్లా ఉండేది వాళ్ళకు, ఒక మానసికమైనటువంటి ఒక మార్పు, ఒక ఉల్లాసంగా ఉండేది, శారీరకంగా కూడా వాళ్ళ లోపల తేజస్సు వచ్చేది, అట్లా ఉండేది. ఎవరికైనా బిడ్డ పెళ్లి కావాలంటే హైదరాబాద్ తీసుకొచ్చి 15 రోజులు ఇక్కడ ఉండేది. ఎందుకు నాయన అంటే అది అనంతగిరిలో పడ్డటువంటి వర్షం ఆ మూలికలతోని తడుచుకుంటూ వాటిని అక్కడికి వెళ్ళి వచ్చింది కాబట్టి, ఆ భూమిని తడుచుకుంటూ కిందికి వచ్చినాయి కాబట్టి అట్లా ఉండేది. వాటిని నువ్వు ఇలా బుందబెట్టి తీసుకుపోయి అక్కడ రేడార్ కేంద్రం తీసుకొచ్చి పెడుతుంటే ఇక మరి అప్పుడు ఎవరు మాట్లాడతలేరు. ఇవాళ దీని గురించి మాట్లాడగానే అందుకనే మేము మాట్లాడతాం ప్రతి అంశం గురించి. ఎక్కడ ఏదున్నా కానీ నువ్వేం చేసినావు అని ఎదటోనికి నీతులు చెప్పే ముందు నీ పొక్కలు ఏందో ఫస్ట్ చూసుకోవాలి. నీ పొక్కలన్నీ మొత్తం మూతపడ్డట్టు చేసి నువ్వు ముంగడికి వస్తా అంటే మా సొంటలో ఉన్నని చెప్పేటందుకు అది మొన్ననే జరిగింది కదా, ఇంకా జరుగుతుంది ఆడ. ఎంత కొన్ని వేల చెట్లు, అది దాదాపు 150కి పైన రేర్ మూలికలు ఉన్నటువంటి అక్కడ మేము చెప్పినాం ఒక ఆయుర్వేదిక్ సెంటర్ జరగాలి భారతదేశం మొత్తంలో. ఇది ఒక రేర్ ప్రాంతం. ఎందుకంటే సంజీవిని ఎక్కడి నుంచో తీసుకొచ్చినాను కదా, అటువంటి మూలికలు అక్కడ ఉన్నాయి. అటువంటి రేర్ స్పీషీస్ కనుక పోతే మళ్ళీ రావు అనే ఉద్దేశంతో మా బోటలం చేస్తే అక్కడ ఏం చేయలేదే. అక్కడ వీళ్ళందరూ కలిసే ఉన్నారే. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అవన్నీ రాసి పంపిండే. తెలంగాణలో ఓపెన్ కాస్ట్లు బంద్ కావాలని తిరిగినాం. నల్ల బొగ్గుకు నెత్తురు నద్ది సింగరేణికే సిరులందించిన చీకటి బతుకులాయన సింగరేణి గని కార్మిక చినిగిన బతుకులాయన సింగరేణి గని కార్మిక అని సింగరేణి ప్రాంతం మొత్తము ఓపెన్ కాస్ట్లు వద్దు, బొందలగడ్డ చేయకండి మీరు. బాంబుల మోతలతో భయభ్రాంతులై పల్లె తల్లడిల్లుతున్నదమ్మా, నా పల్లె వలసల్లిపోతున్నదమ్మా అని చెప్పని. పచ్చని నా పల్లె సీమ దుమ్ము దుప్పటిలో మునిగెనోయమ్మని, శాశ్వత భూకంప పీడిత ప్రాంతంగా నా తెలంగాణ తయారు కాబోతున్నదని చెప్పని ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు పోయి మేము మొత్తం తిరిగిన మా బెల్ట్ అంతా తిరిగితే తెలంగాణ వచ్చిన తర్వాత ఓపెన్ కాస్ట్లు బంద్ అయితే అనుకుంటే ఈ రోజు కూడా ఓపెన్ కాస్ట్లు ఇంకా అట్లనే ఉన్నాయి. మరి ఇవన్నీ బంద్ కావాలనే ఆశ మాకుండే కదా. అందుకనే కేసీఆర్ను పదే మాట్లాడుతున్నాం, కేసీఆర్ను పదే అంటున్నాం. విధ్వంసం చేసిండు తెలంగాణను, అవినీతి పాలన చేసిండు తెలంగాణను. ఆయనకి ఇంట్లో దర్వాజాలు పెట్టుకునేందుకు పైసలు లేకుండా కేసీఆర్ కుటుంబానికి ఇలా వాళ్ళు పోయి బుర్జు ఖలీఫాలల్లా పెద్ద 100 కోట్ల రూపాయలు పెట్టుకొని బంగ్లాలు కొట్టురు, పెద్ద ఫామ్ హౌజులు కొనుక్కుంటా ఉన్నారు. ఇలా అదంతా పక్కకు పెడితే ఇవాళ పక్క రాష్ట్రంలోకి పోయి భూముల జాగాలు కొనుక్కొని పెద్ద ఆఫీసులు కట్టుకునే స్థాయికి వీళ్ళు పోయినరు. ఓటుకు 5,000, ఓటుకు 4,000, ఓటుకు 10,000 ఇచ్చే స్థాయికి ఎక్కడికెళ్ళి వచ్చినాయి వాళ్ళ దగ్గర పైసలు? అవినీతి చేసి వచ్చినాయి. వాటిని ప్రశ్నించాలి. వీళ్ళు వస్తే ఈ దుర్మార్గుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఇటువంటి దుర్మార్గులు మళ్ళీ వస్తే మళ్ళీ ప్రజలకు మళ్ళీ మోసమే జరుగుతుంది, మళ్ళీ అన్యాయమే జరుగుతుందనే ఉద్దేశంతో బరాబర్ ప్రతి అంగుళం ఎక్కడెక్కడైతే మాట్లాడతాం. ఆయన నౌకర్లు ఇస్తే మాట్లాడాలి. ఇవాళ నిన్నగాక మొన్న నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం వస్తే మొన్న వీళ్ళందరికీ మేము కోర్టు సపోర్ట్ చేస్తామని చెప్పి ఇక్కడ వీళ్ళు ధర్నాలు అశోక్ నగర్లో ధర్నాలు చేస్తే పోయిన జూన్ జూలైలో జరిగినటువంటి మూమెంట్ అయితే కాంగ్రెస్ వాళ్ళు వాగ్దానం చేసి వాళ్ళు వెనుకకు పోతే వీళ్ళు కోర్టులో మేము వేస్తామని చెప్పి ఢిల్లీ దాకా గాలి మోటార్లు తీసుకొని పోయినారు. కేటీఆర్, ప్రవీణ్ కుమార్ చాలా మంది తీసుకొని పోయినారు. వాళ్ళ లీడర్లు అందరూ పోయినరు. ఆడ కపిల్ సిబల్ని ఒక్కరోజు అపియరెన్స్ చేసిరు. దాని తర్వాత ఇప్పుడు ఆ కేసును పట్టించుకోవద్దని చెప్పి మొత్తం తీసి పక్కకు పెట్టిరు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ములాఖాత్ అయినరు, బీజేపీ వాళ్ళు కూడా ములాఖాత్ అయినరు. బీజేపీ వాళ్ళు ఎందుకంటే మొన్న జరిగిన దాంట్లో బండి సంజయ్ రోడ్డు మీదకి వచ్చి ధర్నా కాడికి వచ్చి రోడ్డు మీదకి వచ్చి అరెస్ట్ అయిండు. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. 3 పార్టీలు ఒకటైనాయి, 3 పార్టీలు మోసం చేస్తున్నాయి. మాట్లాడద్దా? ఎందుకు కేసీఆర్ అంటారు? బరాబర్ ఆయన చేసిన తప్పులను ఆయన గతంలో నేను మంచి చేసిన అన్నదానికి మేము మంచిగా ఒప్పుకుంటాం కావచ్చు. నువ్వే దేనికి మంచి చేసినావు? హాస్పిటల్లో పరిస్థితులు ఏంటి? ఎలుకలు పందికొక్కులు మంచాల బెడ్ల మీదకి వచ్చి వరంగల్ గాంధీ హాస్పిటల్ ఆపరిస్తున్నది.
ఇక్కడ హైదరాబాద్లో ఉస్మానియా హాస్పిటల్లో హెల్మెట్లు పెట్టుకొని సర్జరీలు చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. గద్వాలకు పోతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంజెక్షన్ ఇవ్వాలంటే వెనకకెళ్ళి పెట్టి చీరల మీదకెళ్ళి మనిషిని ముట్టుకోరు, గుడ్లకి ఇచ్చినట్టు ఇస్తారు. నా దగ్గర అవన్నీ ఉండవు. ఇంత ముందే విజువల్స్ తెలంగాణ వచ్చిన తర్వాత గద్వాల హాస్పిటల్, మేము హాస్పిటల్ నిద్ర చేస్తూ వచ్చిన వాస్తవాలు ఇవన్నీ. హాస్పిటల్లో వండుకున్నాం, బడులలో వండుకున్నాం. బడులు కనీసం టాయిలెట్లు ఉండే ఆ బడులలో. 100 మంది విద్యార్థులు. మా సింగిల్ టీచర్ స్కూల్స్, సింగిల్ క్లాస్ రూమ్ స్కూల్స్, 7,000 అవి 7,000 ఇవి. తెలంగాణ దాదాపు 60% ఇటువంటివే పాడైనాయి. ఎక్కడ చేసినావు? ఎక్కడ బాగుపరిచినావు ఇవన్నీ? నీ 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 పిల్లలు, నీ బిడ్డ పిల్లలు, నీ కొడుకు పిల్లలు, నీ అల్లుని పిల్లలంతా పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూళ్ళలో చదవాలి. 100 మంది ఉన్న దగ్గర ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలకు, ఆడపిల్లలకు కూడా టాయిలెట్లు లేని సిచ్యువేషన్ కాడికి తీసుకొచ్చిన దుర్మార్గుడు కేసీఆర్ ప్రభుత్వం. వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు దాన్ని. అంతనే మాట్లాడాలి కదా. కాంగ్రెస్ ఎట్లుంది మరి? కాంగ్రెస్ అట్లనే ఉన్నది. కాంగ్రెస్ కూడా ఏం మార్పులు లేవు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గం పక్క కూడా 1936లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక బడికి నేను మొన్న రీసెంట్గా పోయిన. అక్కడ పోతే 100 మంది ట్యాంకుల తొండలు, బల్లులు, పాకురు, కింది పోతే పందులు, కరెంటు లేదా బడికి. ఇవన్నీ మొత్తం చూసిన పిల్లలు ఇట్లా పడు 100 మంది పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారు. టీచర్స్ లేరు, అరాకొర టీచర్స్. మొత్తం వర్షం నీళ్లు మొత్తం ఇట్లుండి దోమల కంపు. బయటనే కూర్చొని పాఠాలు చెప్తున్నారు. దాన్ని ఎదురుగానే ప్రైమరీ స్కూల్ ఉంటే టీచర్లు, 2 టీచర్లు ఆడపిల్లలు, 2కి టాయిలెట్ లేవు. మొత్తం గర్ల్స్ ఉన్నారు. 5th క్లాస్ వరకు ఉన్న పిల్లలకు, వాళ్ళకు టాయిలెట్స్. అమ్మ మీరు ఎక్కడ పోతారంటే ఎవరో ఇళ్ళకు పోయి పోవాలని. ఇది తెలంగాణ పరిస్థితి. ఈయన వచ్చిన తర్వాత కూడా అట్లనే ఉన్నది. ఊకదుంపుడు ఉపన్యాసాలు మాత్రం చాలా అద్భుతంగా మాట్లాడతారు. ఈ ముఖ్యమంత్రి అట్లే మాట్లాడిండు. ఆయన దగ్గర నేర్చుకున్నాడు, బాగా నేర్చుకున్నాడు ఈయన. అంతకుముందు సరే ఏదో మంచి చేస్తారు కావచ్చు అనుకున్నాం, కానీ ఈయన వచ్చినాక బంద్ అయినాయి చెప్తున్నాను కదా. 2000 బడులు బంద్ అయినాయి. కొన్ని వందల నేనైతే బడులు బార్లైనాయి. అవి తీసుకొని మన కళ్ళు సీసాలు, మందు బాటిల్లు తీసుకొని ఇట్లా పెట్టి మేము బడులలో విజిట్ చేస్తే బంగ్లాల మీద కూర్చొని దావతులు చేసుకుంటాం. బీహార్ వాళ్ళు అయ్యి ఈ కాంట్రాక్ట్లు కన్స్ట్రక్షన్ వర్క్స్ అవుతుంటే వాళ్ళు అడ్డాలుగా తయారు చేసి పడేసారు. ఈయన వచ్చినాక మూతబడిన బడులను మొత్తం తెరిపిస్తా అని చెప్పిండు. మూతబడ్డ బడులు తెరిపించుడు దేవుడు, కానీ ఉన్న బడులను కూడా బంద్ చేస్తుండే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. కూడా మాట్లాడద్దాం మరి. దేని గురించి కొట్లాడారు? దేని గురించి 1200 మంది చచ్చిపోయారు? దేని గురించి 369 మంది చచ్చిపోయారు? దేని గురించి ఇలా అన్నలలో పోయి తుపాకులు పట్టుకొని జంగల్లో పోయి ఏ మార్పు గురించి పోయి చచ్చిపోతున్నారు? ఈ ప్రాంతం ఉన్న యువకులు కూడా ఎందుకు చచ్చిపోతున్నారు? ఎందుకు లాఠీ దెబ్బలు తినాలి? ఈ ప్రాంత ప్రజలు ఎందుకు లాఠీ దెబ్బలు తినాలి? ఎందుకు నిరుద్యోగులను అశోక్ నగర్లో గుడ్లను పట్టుకొని కొట్టినట్టు ఎందుకు కొట్టాలి? 2 సార్లు 3 సార్లు ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యి ఎందుకు సివిల్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఆత్మహత్యలు ఎందుకు చేసుకోవాలి తెలంగాణలో? ఆ దుర్మార్గుల ప్రశ్నించకుంటే ఎట్లుంటాము? అది కేసీఆర్ అయినా పర్లేదు, ఎవరైనా పర్లేదు. బీజేపీ గురించి అడుగుతున్నాం కదా, బీజేపీ గురించి కూడా మాట్లాడుతున్నాం కదా. నువ్వు దీని గురించి హెచ్సీ గురించి మాట్లాడినావు, దామగుండం గురించి ఎందుకు మాట్లాడలే అని చెప్పని అడుగుతున్నాం కదా. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇలా దీని గురించి మొసలు కన్నీరు జనం లోపల ఒక సింపతి వచ్చే వరకు ఏ రాజ్యమైనా, ఏ రాజైనా, ఏ ప్రభు అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఎవరైనా కానీ మంచి చేసినప్పుడు మంచి చెప్తాం బరాబర్, కానీ మంచి చేయనప్పుడు మాత్రం బరాబర్ అడుగుతాం.